కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. బాబాసాహెబ్ యొక్క జీవిత చరిత్రను తరతరాలకు అందించడం, విగ్రహాలను శుద్ధి చేయడం అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడవడమే దీని ప్రధాన ఉద్దేశం. వాళ్ళ అణగారిన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం కష్టపడేటువంటి అణగారిన ప్రజల యొక్క ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకటి కులరహిత సమాజ నిర్మాణం కోసం, అంటరానితనాన్ని కూకటి వేలతో పెకిలించడానికి, ఇవాళ పేద ప్రజల ఆత్మ గౌరవ పతాకంగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ను ఇలా ప్రజలను భావిస్తూ ఉంటాం. అందరం కూడా ఇలా కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఆదుకోవడమే కాకుండా తన నిత్య జీవితంలో పడ్డ కష్టాలు అందరికీ తెలిసిన విషయమే. కనీసం తినడానికి తిండి లేకుంటే ఒక్క పూట భోజనం చేసి మిగతా పూట పస్తులుండి ఉన్నత చదువులు చదవాలి, చదివిన చదువు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందుకు సాగినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అనేక ఒడిదొడుగులు నిత్య జీవితంలో పడ్డటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఉన్నత చదువుల కోసం 10 సంవత్సరాలు బరోడా మహారాజ్ దగ్గర పణంగా తన జీవితాన్ని పణంగా పెట్టినటువంటి ఒక గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకునే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక విషయాలను ముందు తీసుకొని ప్రయత్నం చేస్తున్నది. ఆ రోజు కూడా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయుల యొక్క ఆలోచనను సమర్థించినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. దేశ విభజనను 370 ఆర్టికల్ను వ్యతిరేకించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆయన ఆలోచన అనుగుణంగానే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు సాగుతున్నది. దాదాపు గత ప్రభుత్వంలో ఇలా 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం. రామ్నాథ్ కోవింద్ను, ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఢిల్లీ సెంటర్లో, ఢిల్లీ నడిబొడ్డున 200 కోట్లతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ సెంట్రల్ హాల్లో అందరిని ఒప్పించి, అందరినీ ఒత్తిడి తీసుకొచ్చి సెంట్రల్ హాల్లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టిపించింది భారతీయ జనతా పార్టీ. విపి సింగ్ ప్రభుత్వం అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వాలని పట్టుబట్టి ఇప్పించింది అటల్ బిహారీ వాజ్పేయి గారి ఎన్డీఏ ప్రభుత్వం.